హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వంకాయ కొత్తిమీర కారం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ చిటికలో అయిపోయే రెసిపీ. తప్పకుండా పిల్లలకి ట్రై చేసి పెట్టండి. దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం, వచ్చేయండి. కొద్దిగా కొత్తిమీర, ఒక 5 వెల్లుల్లి, 6 to 7 పచ్చిమిర్చి, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని, నా దగ్గర చాపర్ ఉంది ఫ్రెండ్స్, మీ దగ్గర మిక్సీ ఉన్నా సరే కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ చాపర్లో కొత్తిమీర వేయకుండా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత మన కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఈ కర్రీకి ఈ పొడుగు వంకాయలు మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతేనే టేస్టీగా ఉంటుంది. దీన్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. దీనికి ముక్కలు పెద్దగానే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా వంకాయని 4 పార్ట్స్ కింద స్లైస్ చేసుకుని మిడిల్లోకి ఒక కట్ చేసుకోండి, సరిపోతుంది. ముక్కలు ఇంత పెద్దగా మాత్రమే ఉండాలి, చిన్నగా ఉంటే నలిగిపోయి పేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. అన్ని వంకాయల్ని అలా కట్ చేసుకుని వాటర్లో వేసి సోక్ చేసి ఉంచండి. దానివల్ల వంకాయ కలర్ రాదు. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేయండి. దీన్ని ఒకసారి ప్యాన్ అంతటికి స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్. స్టీల్ గిన్నెలో వండుకునేటప్పుడు ఆయిల్ హీట్ అవ్వకముందే ఒకసారి ప్యాన్ అంతటికి ఫ్లిప్ చేసుకుంటూ ఆయిల్ని తాకనిస్తే మనకి నాన్ స్టిక్లా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని వేసేసుకోండి. ఈ రోజుల్లో పిల్లలు అన్ని కర్రీస్ తినట్లేదు కదా ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. అండ్ అన్ని రకాల వెజ్జీస్ కూడా తినటం ఎంతో ముఖ్యం. సో అన్నీ పిల్లలకి పెట్టండి, మనం కూడా తీసుకుంటే సరైన ప్రోటీన్స్ అవి అందుతాయి. ఇలా ఒకసారి అంతా ఆయిల్ అంతా ముక్కలన్నిటికి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes మూత పెట్టించి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. 10 minutes అయిపోయింది, మూత ఓపెన్ చేద్దాం. చూసారా, ముక్కలన్నీ 50% మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు ఒకసారి ఇలా టాస్ చేసేసుకుని ముక్క ఈ రకంగా 50% మాత్రమే మగ్గాలి ఫస్ట్. ఈ స్టేజ్లో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతటిని దీంట్లో వేసేయండి. ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
సాల్ట్ ఈ స్టేజ్లో మాత్రం యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే మనకి ముక్క బాగా ఎక్కువ మగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోండి. ముక్కని నలగనివ్వకుండా కలపండి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఈ కూరకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్. లంచ్ బాక్స్కి చిటికెలో అయిపోతుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా ఆయిల్ పైకి తేరుతుంది. ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి టాస్ చేసుకుని కింద అడుగు అంటకుండా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. నేను స్టీల్ వాటిల్లో వండుకుంటాను కాబట్టి ఒకేషనల్గా స్టిర్ చేస్తూ కలుపుకుంటూ వండుతాను. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా వేడి వేడి వంకాయ కొత్తిమీర కారం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.